స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ స్టాండింగ్ కమిటీ కానీ ఇప్పుడు ఉండే సభ్యుల యొక్క ఆఖరి సమావేశం ఇది. 3వ తారీఖు నుంచి కొత్త సభ్యులు కానీ వస్తారు. మరి ఈరోజు ఈ యొక్క సమావేశంలో పలు కీలక నిర్ణయాలు, అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు తీసుకున్నాం. మెయిన్గా మన నగర మున్సిపల్ స్కూల్స్ అన్నీ, కార్పొరేషన్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు 64 స్కూళ్ళు ఉన్నాయి. దాంట్లో హైయర్ ఎడ్యుకేషన్ స్కూల్స్ వచ్చి 15 ఉన్నాయి, బ్యాలెన్స్ అన్ని ఎలిమెంటరీ స్కూల్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నిటికీ డెవలప్ చేయడానికి కార్పొరేషన్ ఒక 5 కోట్ల బడ్జెట్ క్రియేట్ చేసింది. అలాగే మన మంత్రి గారు నారాయణ గారు, అలాగనే వెంకయ్య నాయుడు గారు, వీళ్ళిద్దరు కానీ, వెంకయ్య నాయుడు గారు అయితే జిల్లాలో ఉండే అన్ని స్కూల్స్ డెవలప్ చేయమన్నారు. దీనికి కానీ 5 కోట్ల రూపాయలు మన నారాయణ గారు మంత్రి గారు సిఎస్ఆర్ ఫండ్, ఎవరైతే మన పెద్ద కాంట్రాక్ట్స్ చేస్తున్నారో ఇప్పుడు ఎల్ఎన్టీ అని, షాపుంజీ అని, మెగా, వీళ్ళందరి దగ్గర నుంచి ఆ సిఎస్ఆర్ ఫండ్ ఒక్కొక్కరు 1 కోటి రూపాయలు ఇస్తూ ఈ 5 కోట్లు తీసుకొచ్చి మన మున్సిపల్ స్కూల్స్ని డెవలప్ చేయడం. ముందుగా డొంకబడి, బీవీఎస్ స్కూలు, కేఎన్ఆర్ స్కూలు, ఆర్ఎస్ఆర్ స్కూలు, ఇవన్నీ అన్నీ కానీ చక్కగా పిల్లలకి టాయిలెట్స్ కాడి నుంచి, బౌండరీ వాల్స్ కాడి నుంచి, ప్లే గ్రౌండ్ కాడి నుంచి, అదనపు క్లాసుల కాడి నుంచి, ల్యాబ్స్. ఎందుకంటే ఈరోజు విద్య పైన ప్రభుత్వం కానీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈరోజు మన స్కూల్స్లో, మున్సిపల్ స్కూల్స్లో కానీ చూశారు, గతం కన్నా ఈసారి 4 రెట్లు మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఓవరాల్గా కానీ 2 రెట్లు పెరిగాయి. ప్రైవేట్ స్కూల్స్ అందరికి కానీ 2 రెట్లు మెరుగైతే మన కార్పొరేషన్ స్కూల్లో 4 రెట్లు మెరుగాయి మన వచ్చే రిజల్ట్స్ అన్నీ కానీ. సో ఆ టీచర్స్కి అందరికి కానీ ధన్యవాదాలు. అలాగనే మన నగరంలో ఒక 35 సంవత్సరాల ముందు అది కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక షాదీ మంజిల్ కట్టున్నారు. అద్భుతంగా కట్టారు. ఆ రోజులకి సరిపోయినట్టుగా 35 సంవత్సరాలు అదే షాదీ మంజిల్ని ప్రజలంతా ఉపయోగించుకుంటూ వచ్చారు. ఈరోజు ప్రజలు పెరిగిపోయాయి, అవసరాలు పెరిగిపోయాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఉండే షాదీ మంజిల్ని అక్కడ డెమాలిషన్ చేసి అక్కడ ఒక స్కూల్ కానీ ఉంది, దాంట్లో 50 మంది పిల్లలు చదువుతున్నారు. ఆ స్కూల్ని కానీ ఇంకో దగ్గరికి టెంపరీగా షిఫ్ట్ చేస్తున్నాము, పిల్లలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా. కొత్త స్కూల్ కానీ కడతాము. అక్కడ కొత్త స్కూల్ కానీ అదే ఏరియాలో మనకుండే ఓపెన్ స్పేస్ ఏదైతే ఉన్నాయో మంచి ఓపెన్ స్పేస్ చూసి దాంట్లో స్కూల్ కానీ కట్టడం జరగద్ది. అలాగనే డంపింగ్ యార్డ్ ఒకటి ఉంది మనకు బైపాస్ రోడ్ పైన, అల్లీపురం దగ్గర. అది కొన్ని దశాబ్దాలుగా అక్కడ మనం చెత్త వేస్తూ ఉన్నాము. అయితే ఈరోజు మొట్టమొదటిగా నెల్లూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ వస్తుంది మనకు. చెత్త నుంచి ఏదైతే మనం చెత్త ఇప్పుడు మన ఇళ్లలో నుంచి వచ్చే, వ్యాపారం నుంచి వచ్చే చెత్త అన్ని తీసుకొని కరెంట్ తయారు చేయబోతున్నాము. ఈ ఫ్యాక్టరీ కానీ మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. అది కానీ ఇక్కడ ఉండే చెత్త ఇంకా ఎటువంటి డంపింగ్ యార్డ్స్ అవసరం లేనటువంటి పరిస్థితి. పూర్వకాలంలో డంపింగ్ యార్డ్స్ యూజ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆ చెత్తను కానీ వినియోగించుకొని కరెంట్ తయారు చేయబోతున్నాం. ఆ యొక్క డంపింగ్ యార్డ్ కానీ దాదాపు 7-8 ఎకరాల బహుశా ఉంది. అది కానీ మొత్తం క్లీన్ చేసి ప్రజలకి ఏదైతే దాన్ని ఉపయోగంలోకి తేవాలో, అది పార్క్ కానివ్వండి, ఇంకా ఏదైనా వాటర్ స్పోర్ట్స్ కానివ్వండి, ఇంకేదైనా స్టేడియం కానివ్వండి, అది అందరి యొక్క అవసరాలని బట్టి దాన్ని నిర్ణయిస్తారు పెద్దలందరూ కలిసి. దాన్ని కానీ ఇప్పుడే మేము దాన్ని క్లీన్ చేయాలని కానీ ఒక నిర్ణయం తీసుకున్నాం. అలాగనే బ్యూటిఫికేషన్. ఈరోజు ఒక వార్ ఫుటింగ్ మీద నెల్లూరు నగరంలో ఉండే అన్ని డివైడర్సు, ప్రతి దగ్గర గ్రీనరీ పెంచాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ యొక్క రోడ్డు పైన ఉండే డివైడర్స్లో అన్ని దగ్గర గ్రీనరీ చేస్తున్నాము. రేపు వర్షం వచ్చిన తర్వాత అవెన్యూ ప్లాంటేషన్ కానీ ఎన్ని వీలైతే అన్ని మ్యాక్సిమం ప్లాంటేషన్ కానీ మన కార్పొరేషన్ నుంచి నెల్లూరు నగరాన్ని మొత్తం మీద హరిత నెల్లూరుగా చేయబోతాము. తప్పకుండా గతంలో నుంచి కానీ కొన్ని కాంట్రాక్టర్స్కి ఇచ్చి ఆ కాంట్రాక్టర్స్ చేయకుండా పోయిండే పరిస్థితులు ఇవన్నీ. ప్రజలు అనుకోవచ్చు పోయిన సంవత్సరం అక్కడ వేసారు చెట్టు, ఇప్పుడు లేదు అని. వాళ్ళు ఎవరికి కానీ 1 నయా పైసా చెల్లించలేదు. మనం ఎవరైతే చెట్లు వేసి చెట్లు చనిపోయాయో వాళ్ళకు 1 నయా పైసా ఇవ్వలేదు. అవన్నీ కానీ వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు ఫర్ఫిట్ చేసి మనం కొత్తగా మళ్ళా కాంట్రాక్ట్స్ ఇచ్చి దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి పూర్తిగా వాళ్ళ బాధ్యత తీసుకునేటట్టు చేసి ఈరోజు నెల్లూరు పైన
గ్రీనరీ పైన ప్రత్యేకంగా మంత్రి గారు కానీ ఎప్పుడు చూసినా విజయవాడ చూడండి ఎంత చక్కగా ఉంది, మన నెల్లూరు కానీ చక్కగా చేయండి అని ఎప్పుడు చెప్తా ఉంటారు. ఒక చక్కని మన కమిషనర్ వచ్చారు, ఏదైనా అనుకుంటే మన నోట్లో మాట ఉండగానే పోయి చూసి వచ్చేస్తున్నారు. అంత చక్కగా అంటే ఫాస్ట్గా రియాక్ట్ అవ్వడం కానీ అవసరం ఈరోజు. సో మా చక్కగా చేస్తున్నారు. దాంట్లో భాగంగా హర్నాథ్పురం ఏదైతే ఉందో మన ఆ అపోలో హాస్పిటల్, ఆ మెయిన్ ముత్కూరు రోడ్డు ఏదైతే ఉందో దాంట్లో కానీ అక్కడ ఎక్కువగా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. చిన్న వయసు పిల్లలందరూ అక్కడ యాక్సిడెంట్ చనిపోవడం జరుగుతుంది. ఇవన్నీ కానీ అరికట్టాలంటే డివైడర్ అవసరం. ఒక డివైడర్ కట్టి దాంట్లో కానీ గ్రీనరీ చేసి దాన్ని కానీ అందంగా, అలాగనే సేఫ్టీ యాంగిల్లో కానీ ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని దాన్ని కానీ దాదాపు 1,20,00,000 రూపాయలు పెట్టి దాన్ని కానీ చేస్తున్నాం. నగరాన్ని పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం మరి మా యొక్క కౌన్సిల్లో నగరాన్ని అద్భుతంగా చేస్తాం. మీ అందరి యొక్క ప్రోత్సాహంగానే అవసరం, అలాగనే మీ అందరి యొక్క సహకారం అవసరం, మీ అందరి యొక్క భాగస్వామ్యంగానే అవసరం. తప్పకుండా ఈ నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. ఎప్పుడు కానీ 24/7 మా కార్పొరేటర్స్ కానివ్వండి, మా కమిషనర్ కానివ్వండి, మా యొక్క సిబ్బంది కానివ్వండి, నేను కానివ్వండి, ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. ఏ సమస్య కానీ చెప్పండి. సమస్యలు అనేది ఈ యొక్క లోకల్ బాడీస్లో, ఈ యొక్క కార్పొరేషన్స్లో, మున్సిపాలిటీస్లో సహజం. ప్రతిరోజు ఒక సమస్య ఉంటుంది, దాన్ని తీరుస్తా పోవడమే మా యొక్క లక్ష్యం. తప్పకుండా మీరు అందరు కానీ ఏ విషయం పైన కానీ మీరు ఫిర్యాదు చేయండి. దాన్ని పూర్తి స్థాయిలో మీ యొక్క ఫిర్యాదుని రిజాల్వ్ చేస్తామని తెలియజేస్తూ, మరి ఈ యొక్క స్టాండింగ్ కమిటీకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, వీళ్ళందరికీ కానీ సన్మానం కానీ ఇప్పుడు చేస్తామని కానీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.